రండి ఆరాధన కళ ముందుకు బాగా చదువుకుందాము. లూకా సువార్త 8వ అధ్యాయము. జోష్ గారు లూకా సువార్త 8వ అధ్యాయము 49 నుంచి మార్చి చదువుకుందాం. 49 నుంచి మీ బైబిల్ తీసుకోండి, పేజ్ నెంబర్ 59. ఆయన ఇంకనో మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానివ్వలేదు. ఆమె చెడిపోలేని వారిని ఆయనను అపహసించిరి. ఆమె ప్రాణం తిరిగి వచ్చింది కనుక వెంటనే ఆమె లేచింది. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టునని ఆజ్ఞాపించును. తిరిగి 40-41 వచనాలు కలిసి చదువుకుందాం. 40-41 కలిసి చదువుకుందాం. జనసమూహము ఆయన ఏ స్థితికి వచ్చినప్పుడు వారు ఆయన చూసుకోవాలి. ఆమె సమాజ మందిరపు అధికారి అని యేసు పాదం మీద పడి చాలు. చదవబడిన లేఖన భాగాలను ప్రభు ఆశీర్వదించి నియమించిందాక. ఈ సమయంలో మనము ఆరాధించడానికి వెళ్ళిపోతున్నాం. ఆరాధన కొరకై ఏమిటి అసలు ఆరాధన అంటే? ఎందుకు మనం ఆరాధన చేయాలి? ఆరాధన చేసినందువలన ఉపయోగం ఏంటి? ఆరాధన ఎలాగా చేయాలి? ఎందుకు చేయాలి? ఎవరిని చేయాలి? అందుకని ప్రియమైన సోదరులారా, కొన్ని విషయాలు
ఇక్కడ మనం చూసుకుంటూ ఉన్నాం. ఒక సమాజపు అధికారి అనే మాట. అధికారికి ఒక కుమార్తె కూడా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఆమె చనిపోయినటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటున్నాయి. అప్పుడు ఆ సమాజ అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మ్రొక్కాడు. ఆయన పాదాల మీద పడి మ్రొక్కాడు అనే మాట ఉంటుంది. చూసారా, ఇక్కడ యేసు ప్రభు వారు ఎవరు అని మనం చూస్తే దైవ గ్రంథంలో అనేక రూపురేఖలు ఆయన మనం చూడవచ్చు. కొంతమందికి ఏమో ఒక ప్రవక్తగా కనబడతాడు, మరి కొంతమందికి ఒక బోధకుడుగా కనబడతాడు, కొంతమందికి ఏదో యవనస్తుడు ఏదో సర్కస్సులు చేస్తూ ఉంటాడని మరికొందరు అంటూ ఉంటారు, మరికొందరు అంటారు ఈయన లోకరక్షకుడు అంటారు, మరికొందరు అంటారు సాక్షాత్ ఈయన దేవుడే అంటాడు. అయితే నీవు ఏ రకంగా చూస్తున్నావు ఈ రోజున ఆయన ఆరాధించిన వరకు? అందుకనే మాటలు మనం చూసుకుందాం. సమాజపులో అధికారి సామాన్యమైనటువంటి వాడు కాదు, అధికారం కలిగినటువంటి వాడు. అనేకులు తన కింద పనిచేసేటటువంటి వారు ఉన్నారు. ఆ సమాజానికి కూడా తన అధికారమైన స్థాయిలో ఉన్నాడు. కానీ అంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. అనగా మొదటి పాఠం ఏంటంటే, ప్రభు దగ్గరికి రావడానికి లోకంలో ఏ అధికారం అడ్డు రాకూడదు, ఏ స్థాయి అడ్డు రాకూడదు, ఏ యొక్క చదువు కానీ, ఏ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క ఆస్తులు అంతస్తులు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ ప్రభు దగ్గరికి వచ్చేదాని కొరకై అడ్డుగా ఉండకూడదు. ఇది మొదటి పాఠం మనం నేర్చుకోండి. చాలామంది అంటారు, మేము ఏమనుకుంటున్నామయ్యా, మేము మేనేజర్లమే, మేము గొప్ప అధికారులమే, మాకెక్కడుందా అది తీరిగా. అందుకనే నీ ఇంటిలో దేవుడా కష్టాలు పెడతాడు, జాగ్రత్త. ఎందుకు ఒక యవనస్తురాలు చనిపోయిందంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. నీ అధికారం చూసుకొని, నీ డబ్బు చూసుకొని, నీ హోదా చూసుకొని ఎంతకాలం ప్రభు కొరకు నువ్వు దూరంగా ఉంచావు. నిన్ను రప్పించాలంటే వేరే మార్గం లేదు. అందుకని ప్రభు రకరకాల మార్గాలు అందరికీ చూపిస్తాడు. కొంతమందికి ఏమో చెప్పిన వెంటనే లోబడిపోయే వారిని అలాగనే పిలుస్తూ ఉంటారు. కొంతమంది కఠినంగా ఉంటారు. వాళ్ళకి ఆయన ఏ రకంగా తీసుకురావాలో ఆ రకంగా తీసుకుని వస్తాడు. అందుకని ఆయన పరిస్థితి అలాగా ఉన్నాడు. అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రియమైన సోదరుడా, ఇప్పుడు ఆయన వచ్చి ముందు మొట్టమొదటిగా ప్రభుకి మొక్కుతూ ఉంటున్నాడు. ప్రభు యొక్క పాదాల మీద పడుతూ ఉంటున్నాడు. రావటం ఒక అనుభవము, ప్రభు యొక్క సన్నిధికి రావడం ఒక అనుభవం. అయితే వచ్చిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడేవాడు కొంతమంది ఉంటారు. ఏదో కాసేపు కూర్చొని ఏదో చెప్తారులే వినిపోతారనేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆడేళ్ళని చూసుకొని పోదామనేవాళ్ళు మరికొందరు ఉంటారు. మరికొందరు వెళ్ళకపోతే ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనని వచ్చేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. 3 రోజులు రాలేదు కదా అనుకుని ఏమైనా ఫోన్ చేస్తారని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలాగే రాకూడదు. ప్రేమతోటి మరి ఎంతో మరి గత రాత్రి కూడా చూస్తూ వచ్చా. రాజైన సొలొమోను ఎక్కడికి వెళ్ళాడని చెప్పాను? గిబియోనికి వెళ్ళాడు. ఎందుకు గిబియోనికి వెళ్ళాలి? ఆయన ప్యాలెస్ లేదా? మనకు అపార్ట్మెంట్లు లేవా? మరి ఎందుకు ఇక్కడ మనం రావాలా? మన మంచి పెద్ద భవనాలు ఉన్న ఇళ్ళకి మన సొంత ఇళ్లలో మరి సొలొమోను కూడా పెద్ద మరి ఎంతో ఉన్నతమైనటువంటి యొక్క ప్యాలెస్లు ఉన్నాయి. ఆయన మరి ఎందుకు వచ్చాడు? ఆయన దేని కొరకు వచ్చాడు? ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన బలులు ఇచ్చాడట. బలులు ఎన్ని బలులు ఇచ్చాడు? ఎన్ని బలులు? 1000 బలులు ఇచ్చాడు. బలి అంటే చెప్పాను మీకు. 1000 బలులు అంటే తన హృదయంలో ఉన్నటువంటి సాక్రిఫైస్, తన హృదయంలో ఉన్నటువంటి యొక్క గొప్ప ప్రభు కొరకైన సమర్పణ. ప్రభు అది చూస్తాడు. సొలొమోనును అంత జ్ఞాని చేయడానికి గల కారణము, అంత ముందు కానీ తర్వాత కానీ నీలాంటి వాడు పుట్టవాడు అని చెప్పడానికి గల కారణం ఏంటంటే తనకున్నటువంటి గొప్ప సాక్రిఫైస్ని బట్టి. నీవు దేవుని కొరకై ఎంత సాక్రిఫైస్ చేస్తావో, ఎంత త్యాగం చేస్తావో, దేవుడి లోకం నుంచి నిన్ను అంతగా హెచ్చిస్తాడు ప్రభు. దేవుని కొరకై నువ్వెంత తక్కువగా సాక్రిఫైస్ చేస్తావో నీవు అదే స్థాయిలో నీవు ఉంటావు. అందుకనే ఇంత అధికారి ఉండి కూడా ఆయన పాదాల దగ్గర మొక్కుతూ ఉంటున్నాడు. మొక్కితే ప్రభు చూడండి, అక్కడ గొప్ప విషయం ఉన్నది. కొంతమంది అంటున్నారు,
అరే ఎందుకురా బాబు ఆయన దగ్గరికి పోతావు నువ్వు? ఆల్రెడీ మీ అమ్మ చనిపోయింది. అదిగో వచ్చారు చూడండి, డోర్ కొడుతున్నారు అక్కడ. అది చూడండి, బ్యాండ్ మోగుతున్నాయి అక్కడ, పిల్లల గొడవలు మోగుతున్నాయి అక్కడ. నువ్వు వచ్చేది ప్రభు దగ్గరికి వచ్చి ఏదో మళ్ళీ ఆయన ఏదో ఇబ్బంది పెడుతున్నావేంటి? గుర్తించుకోండి, ఎప్పుడు దేవుని దగ్గరికి రావాలని నువ్వు కోరుకున్నా కూడా శైతాను ఏదో ఒక ఆటంకం నీకు తీసుకొని వస్తాడు. ఏదో ఒక ఆటంకం నేను రానికుండడానికి కొరకై ఆ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు అంటే ఆయనని ఇబ్బంది పట్టినాడు, బోధకుని చూస్తున్నారు. నేడు దినాల్లో ప్రభుని ఒక బోధకునిగా చూస్తారే కానీ దేవుడు ఆయన దేవునిగా చూడలేకపోతున్నారు, ఆయనను ప్రభుగా చూడలేకపోతున్నారు, ఆయనను తండ్రిగా చూడలేకపోతున్నారు. ప్రభు అన్నాడు, దేవుడు అనేవాడు హిందువులుగా, దేవుడు అనేవాళ్ళకి ఇతర మతాలకి, నేను మీకు దేవుడిని కాదు. యోహాను 12 ఏముంది? తనని అందరూ అంగీకరించినారో వారందరికీ ఆయన కుమారులు కుమార్తెలు దానికి అధికారం. అప్పుడు మనం ఏమవ్వాలి? ఆయన మన తండ్రి అవుతాడు. క్రైస్తవంలో దేవుడు కాదు అయ్యేది, యెహోవా దేవుడు, ఇశ్రాయేలుకు దేవుడు, ఇతర మతాలకు దేవుడు ఆయన. అయితే మనకెవరు? ఆయన మన తండ్రి. తండ్రి దగ్గరికి ఎప్పుడైనా రావచ్చా? తండ్రి దగ్గరికి ఏ కష్టమైనా చెప్పుకోవచ్చా? తండ్రిని ఏదైనా అడగవచ్చా? రారు వాళ్ళు, ఎందుకంటే తండ్రి అయితే కదా. అందుకంటున్నాడు రోమీయులకు పత్రిక 8:14 ఒక మాట అంటాడు, నేను మిమ్మలను దత్తపుత్రులుగా చేసుకున్నాను అంటాడు. దత్తపుత్రులు అంటే ఏమిటి? బిడ్డలు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చుకొని పెంచుకుంటారు, వాళ్ళని దత్తపుత్రులు అంటారు. ప్రభు బిడ్డలు లేరు, అందరూ కూడా శైతాన్ చేతిలోకి వెళ్ళిపోయినారు. ప్రతి ఒక్కరు కూడా లూసిఫర్ చేతిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయనకి మన దత్తపుత్రులుగా కావాలా? మన ప్రభు దత్తపుత్రులుగా తీసుకోవాలా? అందుకని ప్రియులారా, మన ప్రభు యొక్క ప్రేమ చాలా గొప్పది ఇక్కడ. అందుకని జన సమూహం ఆయనతో ఉంటున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మొక్కుతున్నాడు అంటే ఆ యొక్క అధికారి ఆ ప్రభుని ఎలాగా చూస్తున్నాడు అంటే ఎలాగ చూస్తున్నాడు? మొక్కేది ఎవరికి? తిరుపతికి వెళ్తారు కదా మొక్కడానికి. ఎవరికి? ఎందుకు వెళ్తారు వాళ్ళు అక్కడికి? దేవుడికి మొక్కడానికి వెళ్తాడు. కానీ అధికారి ఎలాగ చూస్తున్నాడు? తనను దేవుడిగా చూస్తున్నాడు. మరి మందిరం వచ్చిన మనం ఎలాగ చూస్తున్నాము దేవుడిని? ఆయనకి వచ్చిన గౌరవం మనకి ఇస్తున్నామా? ఆ క్రమాన్ని మనం పాటిస్తుంటున్నామా? ఆ విధానంలో మనం నడుస్తూ ఉంటున్నామా? ఆయన చెప్పిన మాట ప్రకారం మనం చేస్తుంటున్నామా? అందుకనే ప్రియమైన సోదరీశ్వరులారా, ఆయనకు మొక్కాడు. ఆయన అవసరం కూడా చెప్పుకుంటున్నాడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది. ఆ తండ్రి హృదయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. నా కుమార్తె చనిపోయిందయ్యా, ఎంత బాధతో వచ్చి ఉంటాడో. ఆ తల్లి రాలేక ఇంటి దగ్గర ఎంత ఏడుస్తూ ఉన్నదో, ఆ బంధువులందరూ కూడా ఎంత ఏడుస్తూ ఉన్నారో, ఆ కుటుంబం అంతా కూడా ఎంత కన్నీరుతో నింపబడుతూ ఉన్నదో, ఆ యొక్క పరిస్థితిని మనం కళ్ళతో చూడలేము. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ వచ్చి నీ చేయి పెట్టు చాలయ్యా, నా బిడ్డ మీద నువ్వు చేయి పెట్టయ్యా చాలు అంటే ఎలాగ వచ్చాడు చెప్పండి? తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, ఆయన పాదాల మీద పడ్డాడు, తన అవసరం చెప్పుకున్నాడు, విశ్వాసంతో వచ్చాడు. ఈనాడు నీవు ఇక్కడికి వచ్చావు, దేవుని యొక్క మందిరానికి ఎలాగా వచ్చావు? విశ్వాసంతో వచ్చేవా, అవిశ్వాసంతో వచ్చేవా? నేను దేవుని మందిరానికి వెళుతున్నాను. ఎందుకు వెళుతున్నాను నేను? లేదు, ఈరోజు ఆదివారం కదా, నేను వెళ్ళాల్సిందే అందుకని వస్తున్నావా? లేదు, నేను నా తండ్రింటికి విశ్వాసంగా వెళుతున్నాను. నా తండ్రి నాకేదో ఇస్తాడు, నా తండ్రి నాకేదో చెప్తాడు, నా తండ్రి నాకేదో మార్గం చూపిస్తాడు. ఆయన నా తండ్రి, నేను ఆయన కుమారుని, నాకు అధికారం ఉంది ఆయన అడగడానికి. ఆయన నాకు అన్ని చేస్తాడు. ఈ స్థాయిలోకి మనం ఎదగాల. ఎంతకాలం దేవుడా 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 అని ప్రార్థన చేసుకుంటాడు? తండ్రి స్థాయిలోకి ఎదగండి. అబ్రాహాము గురించి దేవుడు ఏమన్నాడు తెలిసిన?
ఎంతమంది చెప్పగలరు ఈ మాట? అబ్రహాం గురించి ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. ఇది ఎంత స్థాయో చూడండి. ఒక మానవుడు దేవునికి స్నేహితుడా? అబ్రహామా నీవు నాకు స్నేహితునివి. స్నేహితులు ఏం చేస్తారు తెలిసిన? ఏమనొస్తారు, కొంతమంది అడిగితే చెప్తారు, ఫోన్ చేసుకుంటారు. ఎరా మందిరం పోతున్నావు నువ్వు? రేపు పోవటం లేదురా ఈరోజు, మరేం చేద్దాం? ఈరోజు మన ఇద్దరం రెస్ట్ తీసుకుందాం లేరా, కాసేపు కంప్యూటర్ దగ్గర కూర్చుందాంలే. వాళ్ళిద్దరు స్నేహితులు. అవునా? ఆడొస్తే ఈడొస్తాడు, ఈడొస్తే ఆడు. అంటే స్నేహం అనేది ఒకరి హృదయంలో ఉన్నది ఒకరు పంచుకుంటారు. అన్నదమ్ములు కూడా చెప్పలేని విషయాలు, అక్క చెల్లెలకి చెప్పలేనటువంటి విషయాలు, తల్లిదండ్రులు కూడా చెప్పలేనటువంటి విషయాలు స్నేహితులు పంచుకుంటాడు. అందుకని దేవుడు అన్నాడు, అబ్రహామా ఈ విషయం నీతో చెప్పకుండా నేను ఎలాగా ఉండగలను? ఇటువంటి హృదయం అండి దేవుడిది. ఆయన హృదయంలో అన్నీ చెప్పుకునేవాడు. భక్సింగ్ గారి యొక్క అనుభవం అది. ఈనాడు మన సంఘాలు చూస్తుంటే ఈ అనుభవం లేనందుకు నేను చాలా చింతిస్తుండేవాడిని. ప్రతిదీ భక్సింగ్ గారు చెప్పేవాడట. పలానా దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళేవాడు, పలానా పని చేయమంటే చేసేవాడు. ఒక స్నేహితుడు మాట్లాడుతుండేవాడు దైవజనుడు భక్సింగ్ గారు. అందుకనే భక్సింగ్ గారు ఏది చెప్పినా కూడా దేవుడు ఇంటూ వచ్చేవాడు. అయ్యా బయట వర్షపడుతుందయ్యా, ఆఫ్ చేయాలంటే అయిపోయేటటువంటిది. అయ్యా వెళ్ళేదానికి వెహికల్ లేదయ్యా అన్నప్పుడు అద్భుతమైనటువంటి వెహికల్ వచ్చేటటువంటిది. ఎన్నో ఆశ్చర్య కార్యాలు మనం చూస్తూ వచ్చేవాడు ఆయన జీవిత విధానంలో. అందుకనే ప్రియమైన సోదరులారా, విశ్వాసంతో రండి మందిరానికి. ఆరాధనకు వచ్చినా, ప్రార్థనకు వచ్చినా, బైబిల్ స్టడీకి వచ్చినా, యూత్ మీటింగ్కి వచ్చినా, దేనికి నీవు వచ్చినా సరే విశ్వాసంతో రండి, తగ్గింపుతో రండి, వినే విధేయతతో రండి. ఆయన ఎవరో తెలుసుకుని ఆయన పాదాల మీద పడండి. ఇంటికి రమ్మన్నాడు, కోరాడు. మొట్టమొదట ఆయన వచ్చినాడు. ఇప్పుడు ప్రభు వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. గత కొన్ని వారాలుగా చెప్తున్నాను మీతోటి. క్రైస్తవ జీవితంలో 2 స్థాయిలు ఉంటాయి. కొంతమంది క్రైస్తవులు ఎలాగా ఉంటారంటే వారు ఎల్లప్పుడూ ఆయన దగ్గర పోయే స్థాయిలో ఉంటారు. మరి కొంతమంది క్రైస్తవులు ఎలాగ ఉంటారంటే ఆయనే సాక్షాత్తు వారి దగ్గరికి వచ్చే అంత స్థాయిలోకి ఎదుగుతారు. మరి ఏ స్థాయిలో ఉన్నామో మనకి తెలుసు. అనేకమైన దానం చెప్తూ వచ్చాను. ఆయనే మనకు అవసరమైనప్పుడు ఆయనే మన దగ్గరికి వస్తాడు. సమయాలు అని ఒక యవనస్తుడు, ఒక చిన్న బాలుని పిలవలేదా? ఒక చిన్న పిల్లవాడిని పిలిచినాడే. మరి ఆయనకంత పని ఉంది ఆయనతోటి. దావీదు గొర్రెలు కాసుకునే ఆయనకంత పని ఉంది ఆయనతోటి. కాబట్టి ప్రియులారా, మన స్థాయి ఎలాగా ఉండాలంటే ఎల్లవేళ ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ నా కూతురు, నా కొడుకు, నా రోగము, నా డబ్బు, వీటినే నువ్వు ఎల్లకాలం ఉంటావయ్యా ప్రభా, నేను నీ దగ్గర రావడం కాదు, నువ్వు నా దగ్గరికి రా. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఇప్పుడు ఏం చూస్తున్నాం అక్కడ? వీళ్ళంతా కూడా చదువుకున్నాం కదా, మాట చూడండి, లూకాసు వార్తలో ఏముందో 50 మాట ఉంది. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచము. ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఒక శ్రేష్టమైన ఆదరణకైన మాట చెప్తున్నాడు. మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వట్టిగా ఆయన మనం పంపించడు. ఆయన మనతో మాట్లాడి పంపిస్తాడు. మన స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి, మన ఆత్మీయటువంటి పరిస్థితిని బట్టి ఎప్పుడు ప్రభు దగ్గరికి వస్తామో ఆయన ఏం చేస్తాడంటే ఆ అవసరతను బట్టి ఏం చేస్తాడు? మాట్లాడతాడు. భయపడుతున్నావా? నీకు భయం ఉంది కదా, నీకు కన్నీరు ఉంది కదా, నీకు వేదన ఉన్నది కదా, నమ్మిక మాత్రం ఉంచు. నీ కుమార్తె చనిపోలా, ఆమె లేస్తుంది. ప్రియమైన సోదరులారా, ఎప్పుడు మనం విశ్వాసంతో వస్తామో ప్రభు మనతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మన భయాన్ని పోగొట్టినటువంటి దేవుడు, మన భయాన్ని పోగొట్టేటటువంటి యొక్క దేవుడు. ఒకసారి బాగా అర్థం చేసుకోరండి. బాగా దేవుని యొక్క వాక్యంలో చూస్తే ప్రభు నోటిలో నుంచి వచ్చే మాటను ఎంత శ్రేష్టమైన మాట మనం అర్థం చేసుకోనండి. భయపడవద్దని ఒక్కసారి చెప్పాడు అనుకోండి. మీకేదో అవసరం ఉన్నది, ఒక కలెక్టర్ దగ్గర పోయారో, ఒక ఎమ్మెల్యే దగ్గర పోయారో, ఒక ఎంపీ దగ్గర పోయినారో, ఒక మరి మంత్రి గారి దగ్గర పోయారు అనుకోండి.
చీఫ్ మినిస్టర్ గారి దగ్గర వాళ్ళకి మాట అన్నారు అనుకోండి, భయపడి కాకు, నేనున్నాను కదా, ఎందుకంటే నీకు ఎంత సంతోషం వస్తుందో తెలిసిన, ఎంత ధైర్యం వస్తుందో తెలిసిన, బా చీఫ్ మినిస్టర్ గారు చెప్పాడండి నాకు. చూసారా వీళ్ళారు, అక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుడు కానీ గుప్పిలు విప్పకపోతే ఏ చీఫ్ మినిస్టర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఏమి చేయలేడు. ప్రతి జీవి యొక్క కోరిక నా గుప్పెట్లో ఎక్కడ 140 కీర్తన ఉన్నదన్నమాట. ప్రతి జీవి నీ కొరిక చూస్తున్నాడు, వారి కోరికలన్నీ కూడా వారి అవసరాలన్నీ కూడా నా గుప్పిట్లో ఉన్నాయి. ఆయన గుప్పిటి చూడకుండా చీఫ్ మినిస్టర్ వైపు చూస్తే ఏం లాభము, ఎమ్మెల్యే వైపు చూస్తే ఏం లాభము, కలెక్టర్ వైపు చూస్తే ఏం లాభము. చూసారా, ఎందుకంటే అనేక సందర్భాల్లో నా జీవితాలు జరుగుతూ వచ్చినాయి. నేను కాలేజ్ లెక్చరర్గా ఉన్నప్పుడు, ఇంటర్వ్యూస్ పోయినప్పుడు నాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ని రికమెండేషన్ తెచ్చుకునేవాళ్ళు, ఎన్ని రకాలుగా వాళ్ళు పాదాభినందన చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నేను ఒక యూదుడుగా ఉండేవాడిని. అప్పుడు యూదుడు అంటే ఏంటి, ఎవరికి పాదాభినందన చేసేది లేదు, ఎవరి రికమెండేషన్ నాకు అవసరం లేదు, నా రికమెండేషన్ ఒకటే. అలాగ వెళ్ళేవాడిని, అలాగ సక్సెస్ అయి వచ్చేవాడిని. ఎప్పుడు మనం ఆయన వైపు చూస్తామో ఎప్పుడు మనం ఓడిపోము. భయపడగాకు, నేను నీకున్నాను. చూసారా ప్రియులారా, ప్రభువు మనము ఎందుకు ఆరాధించాలంటే, అయ్యా నా జీవితంలో ఎన్నోసార్లు దుఃఖమైన పరిస్థితులు, కష్టతరమైన పరిస్థితులు, బిడ్డల విషయంలోనైతేమి, నా విషయంలోనైతేమి, నా భార్య విషయంలో అయితే, నా భర్త విషయంలోనైతేమి, నా ఆరోగ్య పరిస్థితుల్లోనైనా సరే ఎంతో భయంగా ఉన్నటువంటి నేను ఆదరించావు, మాటతో ధైర్యపరిచినావు. అందుకని ఈరోజు నేను స్తుతిస్తుంటున్నాను. అంతేకాదు నా మొర ఆలకించావు, నాతో పాటు వచ్చావు, అందుకు నిన్ను స్తుతిస్తున్నాను. నా మొర ఆలకించావు, నా ఇంటికి వచ్చావు, అందుకు నిన్ను స్తుతిస్తున్నాను. అంత తాగాడా, ఆగలేదు. రండి కొంచెం ముందుకు వెళ్ళిపోదాము, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 52వ వచనం, 52వ వచనం చదవండి. అక్కడ వాడితే ఏం చెప్పాడు, భయపడవద్దు అని చెప్పినాడు అధికారితో. ఏడితే ఏం చెప్తున్నారు ఏడ్చేవాడితోటి, ఏమందని, ఏడవద్దు, మీరు కన్నీరు కార్చవద్దు అనగా దేవుని యొక్క వాక్యము చెప్పేటప్పుడు కొందరు ఏమనుకుంటే నాకే చెప్తాడేమో, నాకే చెప్తాడేమో, నాకే చెప్తాడేమో. మీకు చెప్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఎవరికి ఏది అవసరమో ఆ మాట వస్తానే ఉంటుంది. ఇక్కడ అనేక మంది కూర్చున్నారు కాబట్టి ఎవరి హృదయంలో ఏమున్నదో దానిని బట్టి ఆ మాట వస్తుంది. దాని కొరకే ఉదయకాలం మేము దేవుని యొక్క సన్నిధిలో కొన్ని గంటలు కనబెట్టి, ప్రభువా ఇంతమంది ఇప్పుడు నీ దగ్గరికి వస్తారు కదా, వారికి నేనేమి చెప్పాలా, నా జ్ఞానం పనికిరాదయ్యా, నీవు మాట్లాడుతూ ఉంటే ఎవరి హృదయానికి ఏది కావాలో అది నీవు ఇస్తావు ప్రభువా. అందుకనే ఎవరికి ఏది చెప్పాలో ప్రభువు తెలుసు. ఒకరి కన్నీరు తుడుస్తున్నాడు, ఒకరి భయాన్ని పోగొట్టుకుంటున్నాడు. 3వ స్థాయిలోకి వెళ్ళిపోతే అక్కడేం జరుగుతుందో తెలిసిన రండి, అక్కడ ఉన్న విషయాన్ని చూద్దాం. 54వ వచనము చూడండి. 54 చూడండి, ఇక్కడ ఉన్న మాటలు అర్థం చేసుకోరండి. ఇప్పుడు ప్రభు యొక్క ప్రేమను ఇక్కడ చూస్తుంటున్నా. అక్కడికి వెళ్ళినప్పుడు, లోన ఉన్నప్పుడు ఎవరు కనబడుతున్నారు? చిన్నది కనబడుతున్నారు. తండ్రి బాగానే ఉన్నాడు, తల్లి బాగానే ఉన్నది, చిన్నమ్మ చనిపోయింది. నేడు ఎంతోమంది తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉన్నారు, మీ బిడ్డలు ఆత్మీయంగా చనిపోలేదా? మీ బిడ్డల్లో దేవుని యొక్క వాక్యానికి స్థానం ఉన్నదా? మీ బిడ్డల్లో వారు ప్రార్థన చేయగలుగుతున్నారా? బిడ్డలలో ఆరాధించగలుగుతున్నారా? చూసారా, వీడు ఉన్నాడు ఉండోడు, వాడు ఎంత ఉన్నాడు చూడండి. వాడికి కనీసం కేజీ పిల్లవాడు అంత లేడు. ఆరాధన చేయమంటే చాలు, వాడికి ఏమర్థమైందో మొత్తానికి అర్థం చేసేస్తానే ఉంటాడు, పెద్ద పెద్ద కేకలేస్తానే ఉంటాడు. ఎందుకని? అది చిన్న బిడ్డలను నా దగ్గరికి తీసుకురండి. అందుకని పిల్లల చిన్నవాళ్ళు ఆత్మీయంగా చనిపోతున్నారు.
మీరు ఆత్మీయంగా ఉంటున్నారు. మీ కుమార్తెలు ఎందుకు మారుమనసు పొందలేకపోతున్నారు? మీ కుమారుడు ఎందుకు మారుమనసు పొందలేకపోతున్నాడు? నీ కుమార్తె ఎందుకు మారుమనసు పొందలేకపోతున్నావు? నీవు ఆయన దగ్గరికి రావటం లేదు, నీ అవసరత చెప్పుకోవటం లేదు. అందుకని వారి జీవితాలు అలాగనే ఉంటున్నాయి. అయితే ఇప్పుడు ప్రభు అక్కడికి వెళ్ళాడు, ఆ చిన్నదాని యొక్క చేతిని పట్టుకుంటున్నాడు. ఎక్కడ కూడా ప్రభు ఎవరిని ఆయన చేయి పట్టుకోడు. చాలా తక్కువ సందర్భాల్లో చేయబట్టుకుంటాడు ప్రభు. మాట ద్వారా సమస్తం జరిగిస్తూ వస్తాడు. కానీ ఇక్కడ ఆయన చేయి పట్టుకున్న ఉద్దేశం ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నాకు తోడుగా ఉన్నావు. నా జీవం నీలోకి ప్రవహిస్తున్న చిన్నదానా లేనివో. ఎంత అద్భుతమైనండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయము. ప్రభు హస్తం ఇచ్చేవాడు, మనం నడిపించేవాడు, మనం నడవలేనటువంటి సందర్భాల్లో మనం నడిపించేటటువంటి వాడు, మనం లేవలేని సందర్భాల్లో మనం లేపేటటువంటి వాడు, మనం నిలబడలేని సందర్భాల్లో మనం నిలబెట్టేటటువంటి వాడు, మనం పట్టుకోలేని సందర్భాల్లో మన పక్షంగా ఆయన పట్టుకునేటటువంటి వాడు. అందుకనే చేయబట్టుకున్నాడు, చిన్నదానాలే. ఈరోజు నీతో కూడా ప్రభు అదే మాట్లాడుతున్నాడేమో. లే ఎందుకు ఆ మాట చెప్పాడు? ఒక స్థాయిలో పడిపోయింది, లేవలేని పరిస్థితిలో పడిపోయి ఉన్నది. ఇప్పుడు ప్రభు వచ్చింది ఎందుకంటే లేవనెత్తినందుకు. లేవాలన్నప్పుడు జీవము రావాలి. నీవు ఆరాధన చేయాలి అన్నప్పుడు ప్రభు యొక్క జీవం నీలోకి పోవాలి. ఆయన రక్తం ద్వారా నువ్వు కడగబడాలి, నువ్వు శుద్ధి చేయబడాలి. నీ పాత జీవితం అంతా అంతరించిపోవాలి. ఆయన నూతన జీవం నీలోకి రావాలి. ఆయన ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఆ ఆత్మ ద్వారా నువ్వు చిక్కింగ్ అనేటువంటి మూలుగులతో ప్రభుని ఆరాధించేవాడిగా ఉంటావు. ప్రియమైన సోదరులారా, ఈ మాట వింటున్నా మీరందరికీ కూడా, ప్రభువా ఎంత గొప్ప దేవుడు తండ్రి నీవు. ఇప్పుడు ఏం జరుగుతుంది? చిన్నది లేచి కూర్చున్నది. ఒకసారి ఊహించండి, చిన్నది లేచి కూర్చుంటే ఎలాగుంటుంది అక్కడ పరిస్థితి? ఆ కుటుంబ పరిస్థితి ఎలాగా ఉన్నది? అక్కడ ఉన్నటువంటి మరి వచ్చిన బంధువుల యొక్క పరిస్థితి ఎలాగా ఉన్నది? ఆ పిల్లల గ్రోవులు వదలడానికి వచ్చినటువంటి టీం పరిస్థితి ఎలాగా ఉన్నది? ప్రభువుని అపహసించినటువంటి వారి పరిస్థితి ఎలాగా ఉన్నది? ఆ బోధకుడు ఆయన బోధకుడు శ్రమపట్టుగా చనిపోయి చెప్పిన వాడి పరిస్థితి ఏమైపోయింది? సిగ్గుపడ్డారు ప్రతి ఒక్కరు కూడా. ప్రభు నీ కార్యము, నీ యొక్క హృదయంలో కార్యం చేస్తే నీ బంధువులు, నీ మిత్రులు ఎవరైతే నిన్ను చూసే వారందరూ కూడా ఆయన సిగ్గుపరుస్తాడు. కానీ అంత స్థాయిలోకి మనం రావాలి. ఇప్పుడు మనం ప్రభుని ఆరాధించడం వరకు అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆ కుటుంబంలోకి ఎంతో నెమ్మది వచ్చింది, ఆ కుటుంబంలోకి ఎంతో సంతోషం వచ్చింది, ఆ కుటుంబంలోకి ఎంతో ఆదరణ వచ్చింది, ఆ కుటుంబంలోకి ఎంతో దైవ ప్రేమ అక్కడ కనబడుతున్నది. దేవుడి యొక్క ఆశ్చర్య కార్యము ఆ కుటుంబంలో జరిగింది. ప్రియమైన సోదరులారా, కొంతమందికి ఆయన దేవుడిగా కనబడాడు, బోధకుడుగా కనబడ్డాడు. ఇక్కడ ఎలా కనబడుతున్నాడు? ఆయన దేవుడిగా కనబడ్డాడు. చనిపోయిన వాళ్ళు లేపగల వాళ్ళు ఎవరు? ఏ మానవుడైనా ఉన్నారా? ఏ మునైనా ఉన్నాడా? ఏ మహర్షి అయినా ఉన్నాడా? ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? ఎవరూ లేరు. ఋషులు అనుకున్నవారు, దేవుళ్ళు అనుకున్నవారు సాక్షాత్తు వాళ్ళే చనిపోయినారు, వాళ్ళే లేవలేకపోయినారు. అయితే ప్రభువు చనిపోయిన వారిని లేపినటువంటి వాడు. కాబట్టి ఆయన దేవుడిని రుజువుపరుచుకుంటున్నాడు. చాలామంది ఏమనుకుంటే ఆయన ఎలాగా దేవుడు చనిపోయిన వాళ్ళని లేవనెత్తాడు కాబట్టి దేవుడు. ఏదో నీ ఇంటికి వచ్చినంత మాత్రాన ఆయన ఏమో తక్కువ కాదు, పేదవాడి ఇంటికి పోయి వచ్చినంత మాత్రాన తక్కువ కాదు. చాలామంది ఆయన పేదవాళ్ళ దేవుడండి, ఆ జాతి దేవుడండి, అమెరికా దేవుడండి అంటారు. అజ్ఞానులైనటువంటి వారు. అందరినీ ఆయన ప్రేమించాడు కాబట్టి, ఆ కుటుంబంలోకి వచ్చాడు కాబట్టి, ఆ కుటుంబంలో ఆయన చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు, కన్నీటిని సంతోషంగా ఆనంద బాష్పాలుగా మార్చినాడు, భయాన్ని పోగొచ్చినాడు. నీ జీవితాన్ని ఒకసారి చూసుకో.
గత వార దినాల్లో, సంవత్సరంలో పెట్టు, గత వార దినాల్లో ఎన్నిసార్లు నీకు భయం వచ్చి ఉంటుందో, ఎన్నిసార్లు నువ్వు దుఃఖపడి ఉంటావు, ఎన్నిసార్లు నువ్వు బాధపడి ఉంటావు, ఎన్నిసార్లు నువ్వు కన్నీరు కార్చుంటావో, ఎన్నిసార్లు ప్రభు నువ్వు ప్రార్థన చేసి ఉంటావో ఒక్కసారి నేను పరిశీలన చేసుకో. అందుకని ఈనాడు నీవు సజీవుడు అయి ఉన్నావు. ఈనాడు మనం సజీవులు అయి ఉన్నాము. చూసారా ప్రియులారా? అందుకని హిజ్కియా అంటాడు, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, అయ్యా మరణము నిన్ను స్తుతించదు, మన్ను నిన్ను స్తుతించదు, ఈనాడు సజీవుడునై నేను నిన్ను స్తుతిస్తున్నాను. కానీ మనం ప్రభుని స్తుతించాలంటే మనం సజీవులంగా కావాలా. మొట్టమొదటిగా మనం సజీవులుగా కావాలంటే దాని అర్థం ఏమిటి? పాత యొక్క స్థితి అంతా కూడా సమాప్తి చేయబడాలి. అందుకని ప్రభునేసు క్రీస్తు వారు ఆ గ్రహానికి వచ్చిన కారణం చేత ఆ ప్రాంతం అంతా కూడా గొప్ప సాక్ష్యం అయిపోయింది. నీవున్న ప్రాంతంలో సాక్ష్యం ఉన్నదా? మనం ఉన్న ప్రాంతంలో ఫలానా ఆయన ఇక్కడ దైవజనుడు ఉన్నాడు, ఈ ప్రాంతంలో ఇక్కడ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, ఈ ప్రాంతంలో హెబ్రోను సంబంధించిన విశ్వాసులు ఉన్నారు, ఈ ప్రాంతంలో అనే సాక్ష్యం అనేది మనకు ఉన్నదా అని ఆశ్చర్యపోతున్నారు ప్రభువు చేసినటువంటి కార్యాలు. దీని అంతటి కారణం ఏంటంటే, ఆఖరి మాట చెప్తున్నాను, దీని అంతటి కారణం ఏంటి? ఆయన ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశాడు? మొక్కాడు. అది ఆరాధన అంటే. ఆరాధన యొక్క ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చి మొక్కాడు, అంతే. చూసారా? చాలా సంవత్సరాల క్రిందట మెడ్రాస్లో గొప్ప అధికారి, చాలా అధికారి ఆయన, చాలా డబ్బు కలిగినటువంటి ఆయన, చాలా పేరు కలిగినటువంటి ఆయన భక్సింగ్ గారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆయన భక్సింగ్ గారు అక్కడ ఉన్నాడు. వచ్చి, అయ్యా నాకు ప్రభు అంటే తెలీదు, కానీ నిన్ను గురించి చెప్పాడు అయ్యా, నువ్వు ప్రార్థన చేస్తావు కార్యం జరుగుతుందట అయ్యా అని అన్నాడు. ప్రభు అంటే తెలీదా నీకు? మరి నేనేం చేయగలను ప్రభు లేకపోతే అని ప్రభుని గురించి ముందు చెప్పాడు. ఆ తర్వాత ప్రార్థన చేసి పంపించిన తర్వాత తన ఇంటికి వెళ్ళే లోపల ఏ సమస్య అయితే ఆ ఇంట్లో ఉన్నదో ఒక్కసారిగా తొలగించబడింది. ఆనంద బాష్పాలు అయింది ఆ కుటుంబంలో. అంటే యేసు ప్రభు సమయంలోనే జరిగింది, భక్సింగ్ గారి సమయంలో జరిగింది. అలాంటి ఎన్నో సందర్భాల్లో నా యొక్క సేవా జీవితంలో కూడా నాగపూర్ పట్ల ఉన్నప్పుడు ఎన్నోసార్లు జరిగింది ఇలాంటివన్నీ కూడా. మన దేవుడు సజీవమైనటువంటి దేవుడు, మన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. అందుకని ఆ దేవుడు మనం ఆరాధించబోతున్నాం. ఆయన మొక్కినట్లయితే, ఆయన ఆరాధించినట్లయితే నీ గృహ సమస్య తీరుతున్నది. ఆయన ఆరాధించినట్లయితే నీ దుఃఖము తొలగిపోతున్నది. ఆయన ఆరాధించినట్లయితే నీ గృహంలో ఉన్నటువంటి కన్నీరు తొలగిపోతున్నది. ఆయన ఆరాధించినట్లయితే నీ గృహం అంతా కూడా సుఖ సంతోషాలతో కనబడుతుంది. కాబట్టి పిల్లల ఆరాధన ఉన్న గొప్ప రహస్యం. రెండు ఆరాధనకు వెళతాము. అందరూ కూడా మోకాళ్ళ మీదకు రండి. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి రండి. అటువైపు ఇటువైపు ఎవరు చూడవద్దు. మరి తప్పనిసరి అయితేనే బయటకు వెళ్ళండి. కూర్చుని మీద కూర్చున్న పెద్దవారు అలాగే ఉండండి. కొంత సమయాన్ని మనము మొట్టమొదటి మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం. ఆ తర్వాత ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ప్రభు దగ్గరికి వచ్చిన ప్రియమైన సూర్యుడా, ప్రభుని ఆరాధించిన తర్వాత ఎంత ఆశ్చర్యకరమైనటువంటి నీ జీవితంలో జరుగుతుందో. దేవుడు నీకు నీ భయాన్ని తీసివేస్తుంటే, ప్రభువా నా భయాన్ని తొలగించినావయ్యా, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవుడు నీ ఇంటికి వచ్చి ఉంటే, ప్రభువా నా ఇంటికి వచ్చేవయ్యా, అందుని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. అంతేకాదు, ప్రభువా నా యొక్క బిడ్డను లేపినావయ్యా, నా ఆరోగ్యాన్ని బాగు చేసినావయ్యా, నా కుటుంబంలో సంతోషం తీసుకొచ్చావయ్యా, పాపము చేత అపరాధము చేత చనిపోయినటువంటి నన్ను సజీవునిగా చేసి ఈరోజు నేను ఆరాధించడానికి కొరకాయి ప్రభా నన్ను లేపినావని ఒక్కసారి మనము వాటిని మననం చేసుకుంటూ కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధించుకుందాము. ఆరాధించే సమయంలో కళ్ళు మూసుకుని ఉండండి. ఒకరివైపు ఒకరు చూడొద్దు. ప్రభు నీ దగ్గరికి వస్తాడు, మీ ఆరాధన స్వీకరిస్తాడు. ఆయన నీ ఆరాధన ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధిస్తే నీ తల మీద ఆశీర్వాదాలు కుమ్మరించి ఆయన ముందుకు వెళ్ళిపోతూ వస్తాడు. ఇది ఆయన మన మధ్యలో సంతరించే సమయం. ఆయన ఆత్మ మన మధ్యలో సంతరిస్తున్నాడని బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. ఆరాధనలోకి మనం వెళదాము.
నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశించు దూత నన్ను దాటిపోయేను, నశింపచేయు దూత నన్ను దాటిపోయేను. ఒక సహోదరుడు, ఇద్దరు సహోదరులు క్లుప్తముగా వాక్యానుసారముగా సాధ్యమంత క్లుప్తంగా ఆరాధించండి. అందరూ కూడా ఆరాధించేవారు ఇక్కడ ఉన్నవారు అందరూ, ఎవరు కూడా ఆరాధించిన వారు లేరు ఇక్కడ, యవనస్తులు కూడా ఉన్నారు. అందరికి అవకాశం ఇవ్వండి, మీరే స్వార్థపరులు కాకండి. సాధ్యమంత క్లుప్తంగా ఆరాధిస్తూ అందరికి సమర్పిస్తాం. ఆరాధన ప్రారంభించండి. మొదటిగా సహోదరులు, ఒక సహోదరు, ఇద్దరు సహోదరుల లెక్కన ఆరాధన పెడతాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకమైన పరలోకమైన తండ్రి, ప్రభువా నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి తండ్రి నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని మిక్కుగా ప్రేమించి ప్రభా ఈ పరిశుద్ధ దినమున ప్రభా అది పండుగ దినమున ప్రభా మా కుటుంబంగా నీ సన్నిధిలో ఆరాధించి గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నేను కాడ ప్రభా ఒకనొకప్పుడు ప్రభా అపరాధుల చేత పాపముల చేత ప్రభా మరి ఈ లోక స్నేహం చేత ప్రభా మరణ స్థితిలో ఉన్నప్పుడు ప్రభా ఈ లోకంలో నన్ను ఎవరు రక్షించండి. మరి చనిపోయాకనేమని భయంకరమైన బాధలో ఉన్నాను ప్రభా. భయపడకు అదే పడకు నిత్యము నాకు తోడై ఉంటానని ప్రభా నీవు ఇచ్చిన వాగ్దానం విడిచిపెట్టండి. తండ్రి ఆ మరణ స్థితిలో ఉన్నప్పుడు ప్రభా ఈ లోకంలో ప్రభా ఆహారం కాని దినను ముట్టొద్దు అని ప్రభా నీ స్వరం కాక నన్ను బ్రతికించి ప్రభా సజీవ రెక్కలు వచ్చి ఈ పర్వత రాజ్యంలో నా అక్కడ ప్రభా స్థానాన్ని ఇచ్చిన నా ప్రభుకి నేను ఏమవగలను తండ్రి. ఏమొచ్చినా రుణస్తున్న ఈవు నా ఆరాధన ప్రభా నీకే అర్పించుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. చచ్చిన స్థితిలో నన్ను ఆ మరణ స్థితిలో నుంచి లేవనెత్తిన వాడు నన్ను ఆత్మీయంగా జీవిత చేసిన దేవుడు నేను నాకు అందరూ స్తోత్రం చేయించుకుంటున్నాను ప్రభావ. అందుకే మీరు చెల్లించిన ప్రయోజనంతో అధికమవుతుంది బట్టే అయినా ప్రయాణి చెల్లించారు నా విధమైన పాత్రలు కడిగి ఆయన నన్ను పరిశుభ్రాలుగా చేశారయ్యా. ఈ బిడ్డగా నీ సొత్తుగా నన్ను చేసుకున్నాను. ఆయన ప్రత్యేకమైన పరిస్థితుల్లో నీ సన్నిధికి చేరి ఒక తండ్రి నాయన అబ్బా అని నాయన నేను గుర్చుకుంటూ నాయన నా యొక్క ప్రత్యేకమైన బాధను కష్టము నాయన నీకు చెప్తుంటే అటు నాయన యాక్సెసిబిలిటీ నాయన నాకు అనుగ్రహించినందుకు నీకు అందరూ చెల్లించుకుంటూ వస్తున్నాను. ఆయన నా జీవిత యాత్రలో నాకు కలిగిన భయము, ఆందోళన, కలవరము, వాటి పరిస్థితులన్నింటిలో కూడా భయపడవద్దు అని ధైర్య అభయాన్ని ఇస్తూ, అభ్యాన్ని ఇస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, ముందు నడిపిస్తూ వస్తుంది.